ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. వీరికి కంటే ముందు వాళ్ళ ఫాదర్ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు కూడా ఓ ప్రొడ్యూసర్గా సినీ రంగంలో ఖ్యాతి గడించిన వారే. వాళ్ళది లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ కూడా ఉంది. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నాకు ఎట్లా పరిచయం అంటే కీర్తిశేషులు ఎలిమినేటి మాధవరెడ్డి గారికి ఈయన క్లాస్మేట్. సో అట్లా మా ఆఫీస్కి ఆయన తరచుగా వచ్చారు. మామూలుగా చిత్ర పరిశ్రమలో తమ్మారెడ్డి భరద్వాజ్ తెలియని వారు లేరు. ఆయన అద్భుతమైన చిత్రాలు తీశారు. పచ్చని కాపురం కానీ, లేకపోతే ప్రతిఘటన కానీ, కోకొలలు, అసలు కోకొలలు ఇట్లాంటి ఒక అవార్డు, నంది అవార్డు, గోల్డ్ అవార్డు కూడా ఆయనకి ఒక చిత్రానికి వచ్చింది. ఈయన బేసిక్గా ఒక లెగసీ లాగా వాళ్ళ ఫాదర్ నుంచి లెఫ్ట్ ఐడియాలజీ పుణికిపుచ్చుకున్న ఇంజనీరింగ్లో మాధవరెడ్డి గారి క్లాస్మేట్ ఉన్న సందర్భంలో కూడా లెఫ్ట్ ఐడియాలజీతో వీళ్ళంతా మాధవరెడ్డి గారు కానీ ఈయన కానీ పీడిఎస్యూ పాలిటిక్స్, అప్పుడు జార్జి రెడ్డి మర్డర్ ఇంకా జరగలేదు. సో జార్జి రెడ్డి చనిపోయిన తర్వాత పీడిఎస్యూ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి. అప్పటికే వీళ్ళంతా లెఫ్ట్ ఐడియాలజీతో కాలేజ్ తిరిగేవాళ్ళు. ఒకసారి నాకు తమ్మారెడ్డి గారు చెప్పింది, మాధవరెడ్డి గారు చెప్పింది, తమ్మారెడ్డి మీద కూడా కొంతమంది దాడి చేశారు విద్యార్థులు ఆ రోజుల్లో. ఆయన కింద పడిన సందర్భంలో మాధవరెడ్డి గారే ఆయన తీసుకెళ్ళి తన వెహికల్ మీద తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ ప్రాథమిక చికిత్స, తర్వాత అవసరమైన చికిత్స అందించడం వల్ల ఆయనకు ఆ రోజు క్విక్గా రికవర్ అయ్యారు. ఒక రకంగా బతికి బయటపడ్డారనే విషయాన్ని తమ్మారెడ్డి గారే స్వయంగా నాకు చెప్పారు.